హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మేము కూడా అందరం బాగున్నాం అండి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం శారీ ఇలా పట్టుకున్నాను. ఎందుకంటే ఇదే శారీలో ఒక 2-3 వీడియోస్ చేస్తున్నాను. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే టైం లేదు, కొంచెం ఫాస్ట్గా వీడియోస్ చేయాలనుకుంటున్నా. సో ఈరోజు ఫస్ట్ మనం చూడబోయే శారీస్ ఎవరు రింగ్ టోన్, ఎవరిది రింగ్ టోన్? మంచి సాంగ్. సో సో ఎంత మీనింగ్ ఉంది చూసావా ఆ సాంగ్లో? అవును కదా ఫ్రెండ్స్, కంటిన్యూ చేసేయి, ఎందుకంటే ఇది కట్ చేయకు, కాసేపు మాట్లాడుకుంటాం, ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను, తొందర ఏం లేదు. సో ఏంటి అంటే ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఎక్కువసార్లు లాక్డౌన్ టైంలో అయితే బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు కదా, అప్పుడు అసలు ఎన్నిసార్లు విన్నాను. అంటే ప్రతి ఒక్కరూ వినాల్సిన సాంగ్. సో సాంగ్ లాగా చూడకండి, అది చదవండి చాలు. సో సీతారామశాస్త్రి గారు ఎంత బాగా రాశారు అనేది మనకి కొత్త బంగారు లోకమా సాంగ్ మూవీ, కొత్త బంగారు లోకం మూవీలో సాంగ్ అది ఎక్స్ట్రాడినరీ అండి. సో మీ ప్రశ్నకు మీరే ఎవ్వరూ బదులు ఇవ్వరుగా, మీ చిక్కులు మీవే ఎవరూ విడిపించరుగా. సో ఎవరి లైఫ్కైనా సరే వాళ్ళే హీరో హీరోయిన్, వాళ్ళే చూసుకోవాలి వాళ్ళ సమస్యల్ని. సో ప్రతి ఒక్కరికి ఒకే రకం సమస్యలు రావు, కానీ వచ్చిన ప్రతిదీ మనమే దాన్ని క్లియర్ చేసుకోవాలి, ఎవ్వరూ చేయరు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకు అంటే మనకే తెలుస్తుంది ఆ పెయిన్ అనేది. సో మీకు అది ఫైనాన్షియల్లీ అయితే ఆ ఫైనాన్షియల్లీ దాటడానికి మనం ఎలా చేయాలి, ఏం చేయాలనేది చూసుకోవాలి. హెల్త్ వైజ్ అయితే హెల్త్ని ఎలా మనం మళ్ళీ బాగా చేసుకోవాలనేది ఉండాలి. లేదు ఇంకేమన్నా మెంటల్గానో ఏదన్నా లోన్లీగానో ఇంకోటో ఉంటే దాన్ని కూడా ఎలా మనం చేసుకుని మళ్ళీ మనం హ్యాపీగా ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవాళ జనరేషన్కి అండ్ మన ఇవాళ ఉండే ఈ స్పీడు యుగానికి. ఎందుకంటే అసలు ఎంత స్పీడ్ ఉన్నారు, ఎంత ఫాస్ట్, ప్రతిదీ ఫాస్ట్ కావాలి మనకి. సో ఫాస్ట్ ఫుడ్ లాగా అన్నీ ఫాస్ట్ అనేసి ఒక సడన్గా ఇలా అయిపోతారు. అలా కాకుండా సో ఇలాంటి సాంగ్ మనకి చాలా బూస్ట్ ఇస్తుంది. అర్థం చేసుకోండి, మనకి ఈ లిరిక్స్ రాసే వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళ పాటలకు రాస్తారు కదా, అవి కొన్నిసార్లు మనం జస్ట్ చదువుకోవడానికి అన్నట్టు మనం రాసుకోవాలి తీసి. ఎంత బాగుంటుంది తెలుసా, చాలా ఉన్నాయి నా దగ్గర. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క సాంగ్ మీకు నాకు ఇప్పుడు అనిపించింది వీళ్ళ రింగ్ టోన్ చూడంగానే ఒక్కొక్కసారి ఒక్కొక్క సాంగ్ గురించి మనం మాట్లాడుకుందాం. అప్పుడప్పుడు రోజు మాట్లాడలేకపోయినా ఏదో ఒక రోజు. నా దగ్గర చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి, మీరు ఒక్కొక్క సాంగు 10 సార్లు వినేటట్టుకున్నాయి. అందరూ విన్నాయే, కానీ నేనైతే దాన్ని రైటింగ్లో పెట్టుకున్నాను. సో చాలా బాగుంటుంది ఈ సాంగ్, మిస్ కాకుండా వినండి. సో మీ చిక్కులు మీవే, ఎవరు విడిపించరు. సో మీకు ఉండే ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా మీరే ఒక దాంట్లో రాసుకోండి. సో మనకి మెయిన్ టిప్ ఏంటి దీంట్లో అంటే, మనకి ఒక 5-6 సమస్యలు ఉన్నాయనుకోండి, నేనైతే అందరికీ ఇది చెప్తాను. ఎందుకంటే దాదాపు ఒక 30 ఇయర్స్ బ్యాకే నేను యండమూరి వీరేంద్రనాథ్ బుక్ చదివాను అప్పట్లోనే. సో 96-94లోనో చదివాను. ఆ టైంలోనే నాకు నిజంగా ఇప్పటి వరకు నేను అది ఫాలో అవుతున్నానండి. చాలా బాగుంటుంది. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా అన్నీ ఒక దగ్గరే రాసుకోవాలి. రాసుకుని ఒక్కసారి ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్ అని మనం నెంబర్లు పెట్టుకోవాలి దాని కింద. సో అప్పుడు ఏమవుతుందంటే మిగతావన్నీ మర్చిపోవాలి, ఆ ఫస్ట్ ఉండే దాన్నే మనం గట్టిగా పట్టుకోవాలి. సో అప్పుడేమవుతుంది అంటే మిగతా అన్నీ మైండ్లో పెట్టుకోకూడదు. అన్నీ పెట్టుకున్నా అంటే గజిబిజి అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, ఏడ్చేసే వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటాయి. సో అవన్నీ ఉండకుండా కూల్గా మనం ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి అంటే మాత్రం అవన్నీ ఒక దగ్గర రాసుకోండి చక్కగా. అసలు ఫస్ట్ పాయింట్ ఏది ఉందో ఎమర్జెన్సీ, దాన్ని తప్ప మిగతా అన్నీ మర్చిపోండి. అప్పుడు మీకు దీనికి సొల్యూషన్ డెఫినెట్గా దొరుకుతుంది. దాని మీదే ఉండండి, అదే ఆలోచించండి, అప్పుడు డెఫినెట్గా సొల్యూషన్ దొరుకుతుంది.
నెక్స్ట్ స్టెప్కి సెకండ్ది ఎలాగో రెడీ ఉంటుంది మనకి. కానీ ఇది ఫస్ట్ది అయిపోయింది అనుకోండి, ఎమర్జెన్సీది, అసలు చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. అలాగే ఎప్పుడు కూడా ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికి ఇది మాత్రం నేను ఇచ్చే సజెషన్, ఎందుకంటే నేను పాటిస్తున్నాను కాబట్టి నాకు ఇష్టమైన ఇది మాత్రం, ఈ సజెషన్ ఇది ప్రతి ఒక్కరికి అవసరమైంది. సో ఇవాళ రేపు ఎవరితోనూ ఎక్కువసేపు కాసేపు కూర్చొని మాట్లాడుకోవడం, సమస్యల గురించి చర్చించుకోవడం ఏది ఉండట్లేదు. అలాంటప్పుడు మాత్రం ఇది బెస్ట్ నాకు తెలిసినంత వరకు. మీరు హ్యాపీగా ఒక్కరే కూర్చొని ప్రశాంతంగా మీకున్న సమస్యలన్నీ రాసుకోండి. 1 2 3 4 5 నెంబర్లు వేసుకోండి. ఫస్ట్ నెంబర్కి మీరు ఏదైతే ఎక్కువ అర్జెంట్ ఉందో దానికే 1 వేయండి. అలా 1 2 3 4 5 రాసుకోండి. ఎమర్జెన్సీది ముందుకు రావాలి, కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనుకుని వెనక్కి రావాలి. ఇలాగాని చేశారంటే నిజంగా చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరూ పాటించిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ పెట్టండి. సో శారీస్ వదిలేసి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. పాపం శారీస్ చూడాలనుకున్న వాళ్ళు కొంచెం ఏమన్నా డిసప్పాయింట్ అవుతున్నారా? అవ్వకండి. ఎందుకంటే మనం కాసేపు టైంపాస్ ఆపినా ఎంతోమంది, కనీసం ఒక 2 3 ఇది యూజ్ అయిన టిప్పు చాలా బాగుంటుంది అనిపించింది. సో మంచి సాంగు టైంకి వచ్చింది మనకి. సో ఈరోజు ఫస్ట్ మనం చూడబోయే శారీస్ ప్యూర్ దేశీ టస్సర్ శారీస్. నాకెంతో ఇష్టమైన ఫ్యాబ్రిక్, చాలా రోజుల తర్వాత దొరికింది. సో దేశీ టస్సర్ రెగ్యులర్ చేస్తున్నాం, అవి కాదండి. ఇది వచ్చేసరికి మొత్తం మనకి వీవింగ్ ఉంటుంది, బుటాస్ ఉంటాయి. సో ఇది మనకి దొరకడం చాలా చాలా కష్టం, ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ హెవీ దేశీ టస్సర్ శారీ ఇది. సో ఈ ఫ్యాబ్రిక్ దొరికేదే చాలా కష్టం, కాబట్టి దొరకంగానే వెంటనే మీకు వీడియో చేస్తున్నాను. చాలా రోజులు నేను చెప్తున్నాం, కానీ వాళ్ళు క్వాంటిటీ ఇవ్వలేక అలా నెగ్లెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మన వీవరు మీకు ఎన్ని కావాలన్నా నేను చేసిస్తానండి ఇంకటి నుంచి మీకు అని అన్నారు. సో అందుకే ఇప్పుడు ఈ శారీస్ చూపిస్తున్నా. ఇవి ఒకవేళ అయిపోయినా ఎవ్వరు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే ఇవి మళ్ళీ వచ్చేస్తాయి వెంటనే. ఆల్రెడీ మనం ఆర్డర్ పెట్టేస్తున్నాం కాబట్టి ఈ శారీస్ చూడండి. ఇవి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని మన ఆన్లైన్ వాళ్ళకి పెట్టేసేయండి. ఆ శారీ రాగానే మీకు వాళ్ళు ఇమీడియట్ మీకు ఫోన్ చేస్తారు. సో మన షోరూమ్స్కి కూడా ఇవన్నీ పంపుతాము. కాకపోతే ఒక 1 మంత్, మ్యాక్సిమం 1 మంత్ లోపల ఈ శారీస్ అన్నీ మన షోరూమ్స్కి కూడా వెళ్తాయి. ఈ లోపల ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ చూడాలనుకుంటే కూడా షోరూమ్ వాళ్ళకి ఇది స్క్రీన్ షాట్ పెట్టి ఈ శారీ రాగానే మాకు కాల్ చేయండి, వీడియో కాల్ అని చెప్పినా కానీ వాళ్ళు చేస్తారు. సో చూసి మీరు తీసుకోవచ్చు. అండ్ ఎక్సలెంట్ క్వాలిటీ అండి, చాలా చాలా బాగుంటుంది. మంచి మధుబని ప్రింట్, మిడిల్లో పైన కింద మొత్తం కూడా బుటాస్ అనమాట, 2 సైడ్స్ జరీ. ఎంత బాగుందో శారీ. మంచి పెసర్ గ్రీన్ అంటాం కదా, ఆ పెసర్ గ్రీను అండ్ మంచి బాటిల్ గ్రీన్ 2 మిక్స్ అనమాట. ఎడ్జ్లో వచ్చేసరికి పళ్ళు ఇది ఇలా. సో దీన్ని చూడంగానే మళ్ళీ ప్లెయిన్ బ్లౌజ్ అనుకోవద్దు, ఎందుకంటే నేను చెప్పి ఇవన్నీ కూడా చేయించాను, డిజైనర్ శారీస్ ఇవి. సో ఇక్కడ మిడిల్లో ఏదైతే మధుబని వేశారో సేమ్ మధుబని మనకి బ్లౌజ్. అసలు ఎంత బాగుందో అండి. సో వీటికి మీరు హ్యాపీగా వర్క్ కూడా చేయించుకోవచ్చు, ఎందుకంటే లైఫ్ ఎక్కువ ఉండే శారీస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. కాకపోతే బ్లౌజ్ చేయించుకునేటప్పుడు మనకి లైనింగ్ ఫ్యూజింగ్ పెట్టించండి. మీకు ఆ ఫ్యూజింగ్ కూడా నేను ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందో, ఒక షార్ట్ చేస్తాను చూడండి, చాలా బాగుంటుంది. కాస్ట్లీ శారీస్కి ఫ్యూజింగ్ వేసి బ్లౌజ్ చేసుకుంటే ఎక్కువ లైఫ్ ఉంటుంది అంతే. సో చాలా బాగుంది కదా. ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి, ఇప్పుడు చూద్దాం. మస్టర్డ్ చూసారా, మిడిల్లో అంతా మధుబని. ఇండిగో బ్లూ, స్లేట్ బ్లాక్ అండి, రూబీ కలర్, ఆనియన్ రూబీ, చాక్లెట్ బ్రౌన్,
డార్క్ బ్రౌన్ అండ్ మస్టర్డ్, డ్రై మెహందీ గ్రీన్ అన్నీ మిక్స్. ఇండిగో బ్లూ, డీప్ మెహందీ గ్రీన్ అండి. అండ్ డిఫరెంట్ శారీ, చాలా చాలా బాగుంది. కంప్లీట్ మనకి పటోలా స్టైల్లో డిజైన్ తీసుకున్నారు. అండ్ న్యాచురల్ బ్యాంబూ కలర్ మనకి శారీ ఎంత బాగుందో, బాగుంది కదా. సో సింపుల్ శారీ. దీనికైతే మనకి ఆల్ ఓవర్ బుటాస్ ఏమీ లేవు, జస్ట్ ప్యూర్ మనకి దేశీ టసర్ శారీ ఇది. చాలా చాలా బాగుంది, ఎంత రిచ్గా ఉందో. సో దీంట్లో పళ్ళు ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ సింపుల్ శారీ. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. నిదానంగా అన్నీ చెక్ చేయండి. ఇంకా మీకు ఏం వెరైటీస్ కావాలో కూడా నాకు చెప్పండి. నెక్స్ట్ మనం చూడబోయే వెరైటీ రెడీమేడ్ శారీస్, 1 minute శారీస్ అనమాట. రిచ్గా ఉన్నాయి, చాలా చాలా మంచి హ్యాండ్ వర్క్స్తో డిఫరెంట్గా ఇవన్నీ ఉన్నాయి. ఎవరైనా చిన్న వాళ్ళకి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా. ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్, కొన్ని అయితే మనకి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, కొన్ని మనకి దేశీలో ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తారు. వీటిల్ని నిదానంగా మన వెబ్సైట్లో మ్యానిక్విన్ కేసు ఉంటారు కాబట్టి చక్కగా చూడండి, మీకు నచ్చిన శారీ తీసుకోండి. ప్రతిదీ మాత్రం మంచి క్వాలిటీ, మంచి ఫినిషింగ్ ఉంటాయి, అదొక్కటి నేను చెప్పగలను. అండ్ ఇవన్నీ కూడా ఒకవేళ చూడాలి అనుకుంటే సైనిక్పురి షోరూంలో ఇవి ఉంటాయి, మీరు వీడియో కాల్లో కూడా చూడవచ్చు. ఒకవేళ ఇవన్నీ చూడాలనుకుంటే మన అన్ని షోరూమ్స్లోనూ వేరే వేరే డిజైన్స్, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇవి చూడాలి పర్టికులర్గా అనుకుంటే మన సైనిక్పురి స్టోర్లో ఉంటాయి. అండ్ ఇవి వెబ్సైట్లో కూడా ఉంటాయి. నిదానంగా చూడండి, చాలా బాగున్నాయి. ఇదైతే మంచి చినాన్ షిఫాన్, ఇది అసలు ఎంత బాగుందో. బ్లౌజ్ మనం 1 minute చక్కగా వేసేసుకోవచ్చు అన్నమాట పిల్లలు. సో ఇదైతే బ్లాక్లో, ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంది. లైలాక్ కలర్ అంటారు కదా, అంటే వైన్ కలరు అండ్ లావెండర్ రెండు మిక్స్ కలర్ అనమాట, చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ కూడా చక్కగా ఇలా వచ్చింది. సాటిన్, ఇది లైట్ వెయిట్ సాటిన్. అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో కదా, ఆలివ్ గ్రీన్. శారీ వచ్చి ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి, మొత్తం కూడా కింద అంతా ఫ్రిల్స్ వచ్చి చాలా బాగుంది, ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్. సేమ్ డిజైన్లో వైన్ కలర్. ఫుల్ లైట్ వెయిట్లో మనకి స్కై బ్లూ అండ్ నావీ బ్లూ బ్లౌజ్. ఈ నావీ బ్లూ బ్లౌజ్ వచ్చేసరికి సీక్వెన్స్ మొత్తం కూడా. సేమ్ షిబూరి గ్రీన్లో. చాలా లైట్ యాష్ కలర్ అండి, చాలా బాగుంది, చినాన్ షిఫాన్లో. ఆలివ్ గ్రీన్, సేమ్ డిజైన్ ఆలివ్ గ్రీన్. సో ఇది వచ్చేసరికి డిఫరెంట్గా షిఫాన్లో వచ్చింది, మంచి ప్రింటెడ్ షిఫాన్ అండి. సో మంచి పాకెట్ కూడా వచ్చింది శారీకి, చాలా బాగుంది కదా, కంఫర్ట్గా సెల్ ఫోన్ వేసుకోవడానికి. అండ్ ఈ వెరైటీస్ అన్నీ ఇప్పుడు మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు, నిదానంగా చూడండి. ఏది ఇంకా మనకి కావాలో వీడియోలు మీరు నాకు కామెంట్లో పెట్టండి. సో ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది, సరదాగా ఏదో వేరేగా వెళ్ళిపోయింది, కానీ నాకైతే
చాలా హ్యాపీగా ఉంది. ఇలా అప్పుడప్పుడు మనకు తెలిసిన మంచి విషయాలు ఒకరికో ఇద్దరికో ఉపయోగపడతాయి కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీకు ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్.